హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల వచ్చినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం మనం ఈరోజు ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే చాలామంది ప్రాణ త్యాగాల వల్ల లభించింది. అందు గురించి మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నన్ను యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ వచ్చేసేటప్పటికి కెపాసిటర్స్లోకి వచ్చేటప్పటికి స్టాటిక్ అండ్ డైనమిక్ ఈ రెండిట్లు కెపాసిటర్ బ్యాంక్స్ ఎక్కడ యూజ్ చేస్తారో, అసలు వీటి వల్ల యూజెస్ ఏంటి, ఇది ఏ పర్పస్లో యూజ్ అవుతుంది అనేటువంటి అడిగారు. దాని గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను మీ అందరి కోసం. చూడండి, మనకు ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ మనకి కెపాసిటర్స్ బ్యాంక్లోకి వచ్చేసేటప్పుడు అసలు కెపాసిటర్ బ్యాంక్ నేను లాస్ట్ వీడియోస్లో నేను మీకు చెప్పాను. అసలు మనకి ఇండక్షన్ లోడ్ ఎప్పుడైతే ఉన్నదో ఇండక్షన్ లోడు తీసుకుంటున్నప్పుడు మనం కేడబ్ల్యూ మన కేవీఏ అని ఈక్వల్ చేయడానికి రియాక్టివ్ పవర్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు మనం యాక్టివ్ పవర్ బూస్ట్ చేయడానికి మనం కెపాసిటర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి స్టాటిక్, మనకి ఈరోజు సబ్జెక్టుకి వచ్చేటప్పటికి స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి. స్టాటిక్ అండ్ డైనమిక్ అంటే స్టాటిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే స్థిరత్వం మాట. అంటే అది ఎటు కూడా అంటే స్టాటిక్ అనేది స్థిరత్వం అంటే అది ఎక్కడికి కూడా కదలదన్నమాట. అంటే మనం ఒక ప్లేస్లో బిల్డ్ చేస్తే కనుక అది అక్కడి నుంచి మాత్రమే అది దాన్ని పాస్ చేయడానికి ఉంటుంది. డైనమిక్ అంటే వీటి యొక్క అర్థం ఫస్ట్ మీకు స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి అనే అర్థం తెలిస్తే కనుక మీకు దాని గురించి నేను డెప్త్గా మీకు కింద సబ్జెక్టులో మీకు చూపెడతాను. డైనమిక్ అనగా చలనం మాట. అంటే ఇప్పుడు ఈ స్టాటిక్ కెపాసిటర్స్ బ్యాంక్స్కి వచ్చేసేటప్పటికి మనకి నార్మల్గా సిరామిక్ కెపాసిటర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ సిరామిక్ కెపాసిటర్స్ మీరు చూసినట్లయితే కనుక ఇలాగ అది బాక్స్ టైప్లో కానీ లేకపోతే బుల్లెట్ అంటే ఇలా బుల్లెట్ టైప్లో కానీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నటువంటిది మనకి ఏదైతే ప్యానల్ ఉన్నదో, ఎగ్జాంపుల్గా మీరు ఇది ప్యానల్ అనుకోండి. ఈ ప్యానల్ నుంచి మనకి అవుట్లెట్ నుంచి ఇలాగా ఆర్వైబి వచ్చినాయి. ఈ అవుట్ నుంచి ఆర్వైబి మనకి ఏదైతే ఇన్కమింగ్ వచ్చిందో ఈ ఇన్కమింగ్కి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక కెపాసిటర్ బ్యాంక్ అనుకోండి. 1 2 3 4 5 6 7 8 అంటే ఇందులో మనం ఈచ్ ఒకటి 10 ఒకటి 20 అలాగే లేకపోతే 10 ఇలాగ మనం దీన్ని ఒక 100 కేవీఆర్ కెపాసిటర్ బ్యాంక్ అని చెప్పేసి అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది స్టాటిక్ కెపాసిటర్ బ్యాంకు అని అనుకుంటే కనుక ఇక్కడి నుంచి మనం దీని నుంచి ఏ అయితే 3 ఫేస్లు ఉన్నాయో ఆ ఆర్వైబీలు 3 కూడా కెపాసిటర్ బ్యాంక్కి మనం కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఈ స్టాటిక్ కెపాసిటర్ ఈ స్టాటిక్ దాంట్లోకి వచ్చేసేటప్పటికి ఇందులో ఒక రిలే ఉంటుంది. నార్మల్గా ఇట్లో ఒక చిన్న కాంటాక్టర్స్ ఉంటాయి. ఈ కాంటాక్టర్స్ ఇందులో ఉన్నటువంటి లోడ్ని ఏదైతే ఉన్నదో అంటే ఇది ఒక 8 ఫ్లోర్స్ లేకపోతే 6 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటే చిన్న ఒకవేళ ఇండస్ట్రీ ఒకవేళ ఒక చిన్న హోటల్స్కి ఇలాంటి వాటికి అంటే తక్కువ స్థాయి లోడ్ ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే ఈ స్టాటిక్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇందులో డైనమిక్ అంటే ఈ డైనమిక్ మనం పాటకు వచ్చేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్నది కదా ఆర్వైబి ఈ 3 దీనికి కనెక్ట్ అయి ఉన్నది. ఇప్పుడు మనకి ఇది ఒక బిల్డింగు. ఈ బిల్డింగ్ కాబట్టి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ యూజెస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇందులో ఇండక్షన్స్ మోటార్స్ ఇందులోని మనకి యూజెస్ చేసేటువంటిది
అనుకుంటే ఇందులోని మనకి మోటార్స్ కానీ ఇండక్షన్స్ మోటార్స్ కానీ ఏసీ లోడ్ కానీ ఇలా పంప్స్ కానీ ఇలాంటివి రన్ అవుతున్నప్పుడు ఈ మన స్టాటిక్లో ఏదైతే ఉన్నదో మీరు ఇంటర్నెట్లో కూడా చూసినట్టయితే కనుక స్టాటిక్ ఐపీ ఒకటి ఉంటుంది, డైనమిక్ ఐపీ ఒకటి ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ రెండు. అంటే స్టాటిక్ అంటే అది స్థిరత్వం, ఒక ఐపీ అనేది అంటే అది కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. అందులో మార్పులు అందులో డిఫరెంటేషన్ గట్రా ఏం చెందదు. ఇప్పుడు మనం ఇక్కడ 10 kVA ఉన్నది కదా, ఈ 10 kVA ఏదైతే ఉన్నదో ఇది మనకి మెయిన్ ప్యానల్ అయితే గనక ఈ ప్యానల్ నుంచి మనకి దీనికి ఈ కేవీఆర్ ఈ కెపాసిటర్ బ్యాంక్కి చూడండి. ఇప్పుడు ఇది మెయిన్ ప్యానల్లో ఇది కెపాసిటర్ బ్యాంక్. ఈ కెపాసిటర్ బ్యాంక్లో మనం ఇచ్చిన లోడ్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది రిలే మాట. ఈ రిలే కమ్యూనికేట్ చేసి ఎంతైతే కావాలో వాటికి ఇక్కడ 10 కావాలా 20 కావాలా అనేది ఆన్ చేస్తుంది. ఆన్ చేసేటప్పుడు కూడా ఈ స్టాటిక్లోకి వచ్చేసేటప్పటికి ఇది 3 to 4 seconds అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అంటే కమ్యూనికేషన్ జరగడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ లోడ్ ఏదైతే ఉన్నదో ఆ లోడ్ని సర్దుబాటు చేయడానికి 3 to 4 seconds టైం తీసుకుంటుంది. టైం లెన్స్ ఉంటుంది. ఇచ్చినటువంటి ఏదైతే లోడ్కి కావాలో ఆ లోడ్కి మాత్రమే ఇవి ఎంతవరకు అయితే క్యాపబిలిటీ బూస్టింగ్ చేయగలుగుతాయి అంతవరకే చేయగలుగుతాయి తప్ప ఇంకా దీన్ని డైనమిక్లోకి వచ్చేసేటప్పటికి మీకు చూపెడతాను. సేమ్ ఇది కెపాసిటర్ బ్యాంక్ అనుకోండి. ఇప్పుడు ఇది డైనమిక్. ఇప్పుడు మనకి ఈ డైనమిక్లోకి వచ్చేసేటప్పటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇందులోని వచ్చేసేటప్పటికి ఇది ఎలక్ట్రానిక్ థైరాయిస్టర్. అంటే ఇందులోకి వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ పీసీబీ బోర్డు తోటి థైరాయిస్టర్స్ తోటి కనెక్ట్ అయ్యి సేమ్ కెపాసిటర్స్ ఉంటాయి. సేమ్ ఇలా బాక్స్ టైపు, సిలిండర్ టైపు, సిరామిక్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ తోటి ఈ థైరాయిస్టర్స్ అంటే కనుక అవి 4 layers తోటి మీరు ట్రాన్సిస్టర్ అంటే కనుక మీరు చూసే ఉంటారు ఎలక్ట్రికల్లో. మీరు నార్మల్గా ఆ ట్రాన్సిస్టర్ యొక్క 3 layers ఉంటాయి. యాక్చువల్ థైరాయిస్టర్కి వచ్చేటప్పుడు 4 layers ఉంటాయి అన్నమాట. అంటే దాన్ని సెన్సింగ్ చేసి దాన్ని కంట్రోలింగ్ చేయడానికి హై వోల్టేజ్ ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట ఈ థైరాయిస్టర్స్. ఈ థైరాయిస్టర్లో ఉన్నటువంటి ఈ పీసీబీ ఉంటుంది అన్నమాట. ఎలక్ట్రానిక్స్ పీసీబీ తోటి ఈ థైరాయిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసేటప్పటికి ఈ డైనమిక్లోకి వచ్చేసేటప్పటికి ఇది చలనం అన్నమాట. ఏ విధంగా అంటే ఇది లాంగ్ లెంగ్త్, అంటే ఒక రీసార్ట్ కానీ ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇది వచ్చేసేటప్పటికి మైక్రో లెవెల్లో కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసేటప్పటికి మనం డైనమిక్లో ఒకవేళ కెపాసిటర్ బ్యాంక్ పెట్టాలనుకుంటే కనుక అది పెడితే కనుక అందులో థైరాయిస్టర్ సిస్టమ్స్కి సంబంధించి వస్తుంది ఐజీబీటీ ఇలాంటివి. అప్పుడు ఇవి మైక్రో లెవెల్స్లోని కంట్రోలింగ్ జరుగుతుంది. ఒక పెద్ద ఇండస్ట్రీ ఉన్నది, ఇక్కడ నుంచి ఒక 400 meters లాంగ్ ఉన్నది. ఇక్కడ నుంచి మన మెయిన్ ప్యానల్ ఏదైతే ఉన్నదో ఈ మెయిన్ ప్యానల్ నుంచి అక్కడ మనకి అంత దూరం మనం ట్రిమ్ చేసుకొని మీరు చేసి ఉంటారు. కేబుల్ ట్రైన్ చేసుకొని కేబుల్స్ రన్ చేసి అక్కడ ఒక పెద్ద ఏసీ యూనిట్ ఇలాంటి లేకపోతే అక్కడ ఇండక్షన్ మోటార్స్ సంబంధించి అక్కడ ఏమన్నా పెట్టినప్పుడు అక్కడ మనం ఆ ఇండక్షన్స్ లోడ్ ఆన్ చేసినప్పుడు మనకి ఈ వోల్టేజ్ అనేది మనకు డ్రాప్ అవుతుంది. ఇంత వోల్టేజ్ డ్రాప్ అవ్వకుండా ఈ డైనమిక్లోకి వచ్చేటప్పటికి మైక్రో లెవెల్ కంట్రోలింగ్ జరుగుతుంది అన్నమాట. అంటే ఇది వచ్చేటప్పటికి మిల్లీ సెకండ్స్ మాట. మిల్లీ సెకండ్స్లోని వర్కింగ్ అనేది జరుగుతుంది. అంటే దీంతో పోల్చుకుంటే ఇది కాస్ట్ వచ్చేసేటప్పటికి తక్కువ. ఎందు గురించి అంటే ఇందులో ఏముంటాయి, ఒక రిలే ఉంటుంది డైరెక్టర్గా మీరు చూసినట్లయితే సేమ్. అంటే ఇక్కడ కనెక్ట్ అయిన ఇది స్టాటిక్లో ఏ విధంగా కనెక్ట్ అయిందో డైనమిక్లోని కూడా కెపాసిటర్ బ్యాంక్ సేమ్ అదే విధంగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే ఇందులోకి వచ్చేసేటప్పటికి ఒక్క కెపాసిటర్ బ్యాంక్తో పాటుగా మళ్ళీ పైన వచ్చేసేటప్పటికి థైరాయిస్టర్ సిస్టమ్ వచ్చేసేటప్పటికి ఎలక్ట్రానిక్ పీసీబీ బోర్డు తోటి ఉంటుంది. కాబట్టి మైక్రో లెవెల్లోని ఎక్కడైతే డ్రాపింగ్ జరుగుతూ ఉన్నదో ఆ డ్రాపింగ్ జరగకుండా అది కంట్రోలింగ్ చేసుకుని మైక్రో లెవెల్లో చేస్తుంది అన్నమాట ఇమీడియట్లీగా. ఇదైతే కనుక 3 to 4 seconds అనేది టైం లెన్స్ అనేది జరుగుతుంది. అది వచ్చేసి మైక్రో సెకండ్స్ మాట, అంటే మిల్లీ సెకండ్స్లోనే జరుగుతుంది అన్నమాట.
మీరు దానికి కూడా మీరు చూడండి, ఇది మెయిన్ ప్యానల్ అయితే కనుక ఆర్వైబీ ఏ విధంగా అయితే కనెక్ట్ అయ్యి ఉన్నదో ఈ మొత్తం ఈ మనకి మెయిన్ లైన్ ఇన్కమింగ్ మాట, ఈ ఇన్కమింగ్కి మనం తీసుకొచ్చి సేమ్ కెపాసిటర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తాము. చేసినప్పుడు ఇండక్షన్ లోడ్ ఏదైతే లోడ్ చేసామో ఆ లోడ్ ఈ రిలే అనేది కంట్రోలింగ్ చేస్తుంది అన్నమాట. ఈ రిలే వోల్టేజ్ డ్రా ఇంత 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 మెయింటైన్ అవుతుంది, ఇంత కేవీఆర్ లాస్ అవుతుంది, లేకపోతే ఇంత కేవీఏ ఉన్నది, ఇంత వాటేజ్ ఇంత కిలో వాట్ జరుగుతుంది అని అనగానే ఈ రిలే కమ్యూనికేషన్ తోటి ఇక్కడ ఉన్న కాంటాక్టర్స్ ఆన్ అయ్యి అది మనకు లోడ్ ఎంత కావాలా, 10 కావాలా, 20 కావాలా, 40 కావాలా, 60 కావాలా అనేటువంటిది జరుగుతా ఈ కంట్రోలింగ్ రిలే ద్వారాగా జరుగుతుంది అన్నమాట ప్రాసెస్ వచ్చేసేటప్పటికి. అంటే రెండు చేసేటువంటి పనితీరు ఒకటే, కాకపోతే ఇది వచ్చేసేటప్పటికి మనకి డైనమిక్లో వచ్చేసేటప్పటికి మైక్రోలో జరుగుతుంది, ఇది వచ్చేసేటప్పటికి మన మైక్రోలో జరగదు, కొంచెం టైం లెన్స్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ స్మాల్ వాటికి మాత్రం పనిచేస్తుంది. ఇది వచ్చేసేటప్పటికి మనం లార్జ్ ఏదైతే పెద్ద ఇండస్ట్రీస్ పెద్ద ఉన్న వాటిల్లోని మనం దీన్ని కానీ పెట్టుకుంటే కనుక దీని ద్వారాగా మనకి 20 to 30% జరుగుతుంది అన్నమాట. రెండోది వచ్చేసి నెక్స్ట్కి వచ్చేసేటప్పటికి స్టాటిక్లోని ఒక్క కెపాసిటర్స్ ఉంటాయి. ఏమైనా కెపాసిటర్స్ పోతే కనుక మనం ఈ కెపాసిటర్స్ కాంటాక్టర్లు ఇవి చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఏమైనా ప్రాబ్లం ఏమైనా రిలేలో ఉంటే కనుక ఈ రిలే కమ్యూనికేట్ చేస్తుంది కాబట్టి మనకు అందులో డిఫరెంటేషన్ తెలుస్తుంది కాబట్టి ఇది చేసుకుంటే సరిపోద్ది. కాకపోతే డైనమిక్లో ఏదైతే మనం చెప్పుకున్నామో ఇది ఎలక్ట్రానిక్స్ బోర్డు థైరాస్టర్స్ ఉన్నాయో ఇవి అయితే కనుక ఎక్స్పెన్సివ్ మాట, హై ఎక్స్పెన్సివ్. సేమ్ అదేవిధంగా ఎక్స్పెన్సివ్ ఎంతైతే ఉన్నదో సేవింగ్ కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది. అందు గురించి వీటిల్లోకి వచ్చేసేటప్పటికి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ. ఏది మనం డైనమిక్లో ఒకవేళ పెట్టాలని అనుకుంటే కనుక అందులోకి వచ్చి థైరాస్టర్ కెపాసిటర్ బ్యాంకులు ఇన్స్టాల్ చేస్తే కనుక వాటికి వచ్చేటప్పటికి ఎక్స్పెన్సివ్ ఎక్కువ జరుగుతుంది. ఎందుగురించి అంటే వీటి కాస్ట్ ఎలక్ట్రానిక్స్లోని గట్రా బోర్డ్స్ పీసీబీ బోర్డులు అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటుగా కెపాసిటర్స్ అనేవి కామన్ కెపాసిటర్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఒక మనకి చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, దాంట్లోనే ట్రాన్స్ఫార్మర్తో పాటు పీసీబీ బోర్డు ఉంటుంది. ఇదంతా మైక్రో లెవెల్లో జరుగుతుంది అన్నమాట. అంటే దీంతో పోల్చుకుంటే ఇది చేసే సేవింగ్ డైనమిక్లో జరిగేటువంటి సేవింగ్ ఎక్కువ ఉంటుంది, ఇది సేవింగ్ కొంచెం తక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది, ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం కేడబ్ల్యూ కిలోవాట్ ఏదైతే ఉన్నదో కేవీఏ కిలో వోల్ట్స్ యాంప్స్ మాట, ఈ యాంప్స్ మనకి ఇక్కడ మనం రియాక్టివ్ పడిపోతుంది అన్నమాట. మనం ఇక్కడ ఒక ఇండక్షన్ మోటార్ ఒకటి ఇస్తే కనుక ఇది కిలోవాట్, దీని యొక్క కెపాసిటీ మాట. ఇది మోటార్ అనుకుంటే కిలోవాట్లు, ఇది కెపాసిటీ కిలో వోల్ట్స్ యాంప్స్. మనం ఇస్తున్నటువంటి వోల్ట్స్లో ఇందులో రియాక్టివ్ ఒక్కసారిగా మనం ఒక 420 వోల్ట్స్, ఒకవేళ మనం 3 ఫేజ్ అయితే 420 వోల్ట్స్ కానీ ఇస్తే కనుక ఆ వోల్టేజ్ని ఒక్కసారిగా మోటార్ ఆన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఇది 400కి లేకపోతే 390కి ఇలా పడిపోద్ది అన్నమాట. ఇలా పడిపోయినప్పుడు ఒక్కసారిగా లాగుతుంది. ఇలాగ మనకి పైప్లోని మనం వాటర్ని ఏ విధంగా అయితే కనుక మొత్తం మోటార్ పెట్టి వెనక లాగేస్తున్నామో ఆ విధంగా లాగేస్తుంది అన్నమాట ఒకసారిగా ఇండక్షన్. ఎందు గురించి అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు వెంటనే ఎంత అయితే ఉన్నదో దానికి కావాల్సింది తీసుకునేటప్పుడు వోల్టేజ్ డ్రాప్ అయిపోతే కనుక ఇక్కడ మనకి పిఎఫ్ పడిపోతుంది అన్నమాట, పవర్ ఫ్యాక్టర్ పడిపోతుంది. ఈ పవర్ ఫ్యాక్టర్ పడిపోయినప్పుడు మనకి ఇక్కడ రియాక్టివ్ పవర్ అనేది లాస్ అయిపోతాం. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సేమ్, ఇది మనకి ఇక్కడ కెపాసిటర్ ఇచ్చాం. ఈ కెపాసిటర్ ఇవ్వడం వల్ల ఈ కెపాసిటర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ని తీసుకొని స్టోరేజ్ చేసుకొని వెంటనే ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట. ఆ బూస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే మనం పిఎఫ్ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాం 0.99, ఇది 1.00, ఇది ఏదైతే మనం మెయింటైన్ చేసే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్కి డౌన్ కాకుండా ఈ మెయింటైన్ చేయడం వల్ల మనకి కేడబ్ల్యూహెచ్కి అంటే యూనిట్స్ తీసుకుంటే కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ ఈ రెండు అనేది ప్రీవియస్లో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కనుక కేడబ్ల్యూహెచ్ తీసుకునేవారు, ఇప్పుడైతే కనుక కేవీహెచ్ తీసుకుంటున్నారు. ఈ రెండాటికి మధ్యన డిఫరెంటేషన్ యూనిట్స్ అనేది పెద్ద వేరియేషన్. అంటే ఫర్ డేలోని 20-30 యూనిట్స్ వస్తే అది పెద్ద ప్రాబ్లం కాదు. మరి ఎక్కువైతే కనుక మనం పిఎఫ్ లాస్ అయిపోతున్నాము అని చెప్పి ఐడెంటిఫై చేసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం కెపాసిటర్స్ పోయినాయా, రిలే పోయిందా ఏంటనేది చెక్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? స్టాటిక్ అంటే స్థిరత్వం, అది ఎక్కడికి కూడా మూవ్ అవ్వదు, అది ఏది కంట్రోలింగ్ చేయదు. దానికి ఉన్న కెపాసిటీ ఏదైతే ఉందో అదే పంపిస్తుంది అన్నమాట. అది 10 ఇస్తే 10. అదే డైనమిక్లోకి వచ్చేటప్పటికి ఇది థైరాస్టర్ సిస్టమ్, ఇది చలనం మాట. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే కనుక ఇది ఒక బకెట్ అనుకోండి, ఇది ఒక వాటర్ ఇది ఫిల్ అయింది మాట, ఫిల్ అయిపోయింది కదా. అదే డైనమిక్లోకి వచ్చేటప్పటికి సేమ్ బకెట్ ఉంటుంది, వాటర్ ఉన్నది కదా, దీనికి ఒక ట్యాప్ ఉంటుంది అన్నమాట. ఇందులో కెపాసిటర్ బ్యాంక్స్ మనం ఓపెన్ చేసినప్పుడు కూడా ఇందులోని
వోల్టేజ్ అనేది స్టోరేజ్ అయ్యి ఉంటుంది అన్నమాట. దీన్ని డిశ్చార్జ్ చేయాలా. కాకపోతే ఈ థైరాసిస్ సిస్టంలో ఈ డైనమిక్లోకి ఇందులోకి వచ్చేసేటప్పటికి వోల్టేజ్ అనేది అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పీసీబీ బోర్డ్స్ ద్వారాగా ఆ థైరాసిస్ సిస్టమ్ ద్వారాగా ఏదైతే మనకి లైన్ ఉన్నదో ఆ లైన్లో అది డిశ్చార్జ్ అయిపోతుంది అన్నమాట. కాకపోతే మనం ఒకసారి సేఫ్టీ పరంగా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే కనుక దానికి సంబంధించినటువంటి పూర్తి వివరంతో నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్.